రకరకాల చెట్లు చెప్తాయి. ఆ ఆకు కదలికని బట్టి ఇవి పారిపోతాయి అనమాట. అందులో రావి చెట్టు ప్రధానమైంది. రావి చెట్టు ఈ భూమి మీద ఏం జరుగుతుందో ఆ వైబ్రేషన్స్ని కనిపెట్టగలదు అనమాట. కనిపెట్టి ఆకు చివర కొస తిరుగుతుంది ఎర్రని గాలికి, ఆ రొటేషన్ బట్టి పక్షి తెలిసిపోద్ది అనమాట. 3 రోజులు ఇక్కడ భూకంపం అవుతుంది, 3 రోజులు తుఫాన్ అవుతుంది, మనం ఒక వారం రోజుల పాటు మనం ఇంకో చోటకి తల దాచుకోవాలి అని అక్కడి నుంచి జంప్ వెళ్ళిపోద్ది. అలా పక్షులు వెళ్ళిపోతాయి అనుకోండి, మనిషి చూసి వెళ్ళిపోతున్నాయంటే మనం కూడా వెళ్ళిపోవాలి అని వాళ్ళు వెళ్ళిపోయారు అంట. అప్పట్లో తుఫాన్లకి వాళ్ళకి చచ్చిపోయినట్టు ఎక్కడ రికార్డులు లేవు. దీన్ని పక్షి గమనంతో వాళ్ళు జీవించేవారు. అది నేచర్ అంటే కనెక్ట్గా ఉండడం అంటే. ఇప్పుడు మనం ఎంత సైన్స్, ఎంత టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ ఎంత చెప్పినా వర్షం కురుతుంటే కురదు, వర్షం కురదంటే కురిసేది, కుంభ వచ్చేసేస్తుంది. అంతేనండి. తుఫాన్ వస్తుందంటే రాదంటే వచ్చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, కానీ అవి చెప్పేవాడు.